అయ్యో చూడండి గాయస్, ఇక్కడ మీకు ఒక అద్భుతమైన చెట్టు గురించి చూపిస్తా. ఈ చెట్టు కాయలు మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఈ కాయని ఏమంటారు? మా ఊళ్ళో అయితే దీన్ని సీమచింతకాయ అంటాం. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఇంకోటి ఉన్నాయి ఎర్రదే. ఇప్పుడు చెప్పండి, మీ ఊర్లో ఈ కాయని ఏమంటారు? ఇవి మా ఊళ్ళో సీమచింతకాయలు అంటాం. ఇది చెట్టు. ఇది నాకు ప్రకృతి అంటే ఇష్టం అబ్బా, అందుకని నా దగ్గర ఎప్పుడు ఒక ప్రకృతికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. అండ్ ఇక ఈ టేస్ట్ గురించి చెప్పాలి. టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా తిన్నారా మీరు? తినకపోతే ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకు సమ్మర్లోనే దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ సీజన్ మళ్ళీ వచ్చే 1 year వరకు ఆగాల్సిందే అట్లా అనమాట. కాబట్టి డెఫినెట్గా మొత్తానికైతే ఇవి మనం తెంపుకొచ్చినాయి. వీటి గింజలు తీసేసి లోపల ఉన్న గుజ్జుని తింటారు. అండ్ ఈ గుజ్జు చాలా తీయగా, టేస్టీగా, కొంచెం ఒగరుగా ఉంటుంది. అండ్ చెట్టు వచ్చేసి ఇది, దానికన్నీ కాయలు కాస్తాయి. సో తింటే డెఫినెట్గా కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో అయితే వీటిని పిలుస్తారు. అందుకనే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అనమాట, మీ ఊర్లో ఈ కాయల్ని ఏమని పిలుస్తారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరిన్ని వీడియోలు మళ్ళీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.